సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే జస్ట్ ఒక్క సాంగ్ ఒకటే రొమాన్స్ ఉందండి స్టార్టింగ్ లో. ఆ సాంగ్ లో లిప్ కిస్లు కానీ లిప్ లాకులు కానీ అవన్నీ జస్ట్ స్టార్టింగ్ సాంగ్ లోనే ఉన్నాయి. ఇంకా మిగిలిన ఆ సాంగ్ కాకుండా మిగిలిన మూవీ ఎండింగ్ వరకు చూసుకుంటే మొత్తం నవ్వుకుంటూనే ఉంటాము. అంటే మొత్తం ఈ సినిమా మొత్తంలో ఒకటే కామెడియన్ ఉన్నాడు, ఒకటే హీరో ఉన్నాడు. అతను ఎవరు కాదు, మన టిల్లు అన్న. అంటే టిల్లు అన్న వన్ మన్ షో అని చెప్పుకోవచ్చు. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ ఒక్కొక్క కామెడీ డైలాగ్, ఒక్కొక్క పంచ్ కూడా మొత్తం థియేటర్లు అంతా నవ్వుతూనే ఉన్నాము. సో ఫ్యామిలీతో వెళ్తే చాలా అంటే చాలా బాగా నవ్వుకుంటారు సినిమాని. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదంటున్నారు కదా. అలా ఎవరు చెప్పలేదు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అంటే టిల్లు అన్న ఒక్కొక్క పంచ్ కూడా ప్రతి ఒక్కరు నవ్వుతారంటే అది ఫ్యామిలీ ఎంటర్టైనరే. సో మీరు అందరు చూడండి, మీకు కూడా నవ్వుతూనే ఉంటారు. అనుపమ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అనుపమ గారి పర్ఫార్మెన్స్ గురించి చెప్పుకోవాలి అంటే తనకి ఇచ్చిన రోల్, తనకి ఇచ్చిన క్యారెక్టర్ తను న్యాయం చేశారని అయితే నాకు అనిపించింది. తను క్యారెక్టర్ లో నిజంగా ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్లయితే నాకు అనిపించింది. సో నిజంగా రాధిక లిల్లీలో కంపేర్ చేసుకుంటే నాకు రాధిక కన్నా లిల్లీ బాగా నచ్చింది. సో మీరు కూడా చూసారు కదా, మీకే తెలుస్తుంది. రాధిక రీఎంట్రీ ఎలా అనిపించింది? రాధిక రీఎంట్రీ అంటే అసలు నిజంగా ట్విస్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ క్లైమాక్స్ ముందు వస్తుంది, కొంచెం సేపు వచ్చి మాట్లాడుతుంది చూడండి. నిజంగా మన టిల్లు అన్న పాత డైలాగ్ చెప్తాడు, నువ్వు నిజంగా నీ క్వశ్చన్ నన్ను అడుగుతున్నావా రాధిక అన్న డైలాగ్ అయితే మామూలుగా కాదు, థియేటర్ మొత్తం దగ్గర వెళ్ళిపోయింది. డైలాగ్స్ అయితే మేము హీరో కాదు, సో మేము ఆ డైలాగ్ చెప్పలేము. సో